హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు డిష్ ఏంటంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అండి. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఇలా రెయిన్ పడుతున్నప్పుడు పుల్ల పుల్లగా తింటే భలేగా ఉంటుంది కదండి. అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇంకా తయారు చేసే విధానం దగ్గరికి వెళ్ళిపోదామా మరి? ఈ మధ్యకాలంలో ఇటువంటి పచ్చళ్ళు అయితే చాలా తక్కువండి. ఇప్పుడు వేరే వేరే రకాల పచ్చళ్ళు చేస్తున్నారు, కానీ ఇటువంటి పచ్చళ్ళు ఎవరు చేసుకోవడం లేదు. చాలా తక్కువ, అంటే చేసుకుంటున్నారు కానీ చాలా తక్కువ మంది. కొబ్బరికాయ అయితే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి, ముక్కలు చేసేసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను. కావాల్సిన అంటే కారం ఎక్కువగా ఉన్న వాళ్ళనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోండి. మామిడికాయ వేసుకున్నాను. మామిడికాయ పుల్లటి మామిడికాయ తీసుకుంటే బాగుంటుందండి. తీయటి మామిడికాయ అయితే బాగోదు. కాయ టేస్ట్ చూసుకుని పుల్లటి మామిడికాయ వేసుకోండి, చాలా రుచి అదిరిపోద్ది ఇంకా పచ్చడి. కొబ్బరికాయ గ్రైండర్ చేసేసుకున్నాను. మాకైతే కొబ్బరి కూర తీసుకునేది లేదు, ముక్కలన్నీ గ్రైండర్లో వేసేస్తే కొబ్బరి పేస్ట్లా అయిపోయింది, అక్కడ పక్కన పెట్టేసుకున్నానండి. పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, పచ్చిమిర్చి కూడా మెత్తగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయ కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ సపరేట్గా చేయాలండి, అన్నీ కలిపి అయితే చేయకూడదు, మిక్సీలోని సపరేట్గా చేయాలి. ఇలా సపరేట్గా మిక్సీ చేసుకునేవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మొత్తం అన్నీ కలుపుకోవాలండి. మామిడికాయ, కొబ్బరికాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కలుపుకోవాలి. సాల్ట్ మనం ఎంత తింటామో దానికి తగినంతగా వేసుకుంటే సరిపోతుంది. ఒకప్పుడు ఇవన్నీ కూడా రోల్లో రుబ్బేవారు. రోల్లో పచ్చడి అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మాకు అంత టైం లేక ఇలా చేసేస్తున్నాం అన్నమాట. కానీ మా దగ్గర రోల్ ఉంది, అప్పుడప్పుడు రోల్లో చేసుకుంటామండి. కానీ టైం లేక ఇంక ఇలా చేసేసుకుంటున్నాం మేము. నెక్స్ట్ ఇంకా తాలింపులు పెట్టుకోవాలండి. తాలింపుకి కావాల్సిన సామాన్లన్నీ మీకు తెలుసు కదా. తెలియకపోతే పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు లైట్గా వేసుకుంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవాలండి. ఈ తాలింపులన్నీ ఫస్ట్ పెనం పెట్టిన తర్వాత ఆయిల్ వీటెక్కిన వెంటనే వెల్లుల్లిపాయలు వేగిపోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మిగతా అన్నీ వేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి 1 by 1. అన్నీ ఒకసారి వేసేసుకోకూడదు. అన్నీ ఒకసారి తాలింపుల్లో వేసుకుంటే మాడిపోతాయి తాలింపు దినుసులు. ఇది బాగా వేగిన తర్వాత పసుపు వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత దించేసుకోవాలండి. ఆ తర్వాత మనము కింద పెట్టేసుకుని స్టవ్ మీద ఇంకా అవసరం లేదు మనకి. ఇంకా కిందకి తీసేసుకున్న తర్వాత మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి ఉంది కదా, ఇందాక మనం కలుపుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఒకవేళ సాల్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ మీరు టేస్ట్ చేసుకుని సాల్ట్ వేసుకోండి. ఎంతో రుచికరమైన మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి అయితే చాలా ఈజీగా రెడీ చేశాం కదండి. ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పప్పు, టమాటా అండ్ మీకు చూపించాను కదా కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి అండి. ఇటువంటివి అప్పుడప్పుడు చేసుకుని తినండి. మన ఇంట్లో అమ్మమ్మలు కానీ, నానమ్మలు కానీ, తాతయ్యలు కానీ ఇటువంటివి చేసి పెడితే వాళ్ళకి పాత డేస్ అయితే ఈజీగా గుర్తుకొస్తాయండి. ఇంకా వైట్ రైస్ అయితే పెట్టుకున్నాను, అందులో పప్పు, టమాటా వేసుకుని కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలామంది ఒక్కొక్కసారి ఏంటంటే నూనె లేకుండా తినాలనుకున్న వాళ్ళకి కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి ఇలా చేసుకుని తినచ్చండి. అప్పుడు ఏంటంటే తాలింపు పెట్టుకోకూడదు, ఇంకా తాలింపు పెట్టుకోకుండా వైట్ రైస్లో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. లేదు ఒకవేళ మాకు ఇలా కావాలి తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను తయారు చేసే విధానం చూసారు కదా, ఇలా చేసుకుని అయితే తినచ్చు. ఇలా ఇది చాలా డేస్ అయితే నిలువ ఉంటుందండి. చాలా డేస్ అంటే ఒక 5 days వరకు నిలువ ఉంటుంది పచ్చడి. మీకు ఇలాంటి పాతకాలం ఏమన్నా పచ్చళ్ళు కానీ, కర్రీస్ కానీ ఏమన్నా తయారు చేయాలి అని అనుకుంటే కనుక, ఏ డిష్ అయినా చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పిన డిష్ అయితే నేనైతే ప్రిపేర్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకైతే ఈ వీడియో కంపల్సరీ చూపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.